ప్రజెంట్ మనతో పాటు జయప్రకాష్ గారు బాగున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఒకసారి. అన్న నమస్తేనా? మీ బామ్మర్ది గురించి అంటే ఏం చెప్తారు? అంటే ఎవరితో తిరగడు, ఎవరు ఫ్రెండ్‌షిప్ లేదని చెప్తున్నారు కదా! ఎవరితో తిరగడు, నాతోనే తిరుగుతాడు. ఆ! ఇంకెవరితో తిరగడు. ఆ! అలాంటిది వాడు నిన్న సాయంత్రం 9:30 ఆ టైం 9:20 ఆ టైంలో అన్నం తినేసి ఆ పార్క్‌లో కూర్చున్నాడు. హ్మ్. కూర్చుంటే ఎవడో వచ్చి ఒక బండేసుకొనొచ్చి బండి మీద ఎక్కించుకొని ఎళ్ళాడు. హ్మ్. తెల్లారి మార్నింగ్ చూస్తే మన ఇంటి ముందు డెడ్ బాడీగా పడి ఉన్నాడు. ఎవరు చూసారు ఫస్ట్ వాళ్ళ మమ్మీ చూసింది. మిమ్మల్ని పిలిచింది? ఆ! ఆ! 5:30కి వాళ్ళ మమ్మీ చూసి అందరిని కేకేస్తే మనం వచ్చి హ్మ్. చూసాము. హ్మ్. మా బామ్మర్ది హ్మ్. పేరు ప్రకాష్. మీరెక్కడుంటారు? కిందే రూమ్‌లో కింద వాళ్ళ రూమ్‌లోనే పైనుంటారు. వాళ్ళు పైన ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారు. ఆ! ఎలా ఉంటాడు ఆ వ్యక్తి అసలు సాధారణంగా? నార్మల్‌గా ఫోన్ ఎక్కువ వాడుతా ఉంటాడా? అలాంటిది ఏం లేదు. పని చేసుకోవటం, ఇంటికి రావటం, తినటం, హ్మ్. టైం ఉంటే నా దగ్గరికి వచ్చి కూర్చోవటం మా ఇంట్లో, ఆ! లేదంటే పనికెళ్ళటం అంతే. ఇంక వేరేదంటూ ఏం లేదు. ఏం లేదు. ఆ! నిన్న అలాంటి మీరెక్కడికెళ్లారు? నిన్నున్నారా ఆ టైంలో ఏమన్నా? 9:30కి? 9:30కి ఇంట్లో పనుకున్నా నేను రూమ్‌లో. మీరు పడుకున్నారు. ఆ అబ్బాయి తినేసి ఆడ సరదాగా సరదాగా కూర్చొని ఫోన్ ఎళ్ళొచ్చారు. చూస్తుంటాడు. ఓకే. కొద్దిసేపు ఫోన్ చూసి ఎళ్లి పనుకుంటాడు. హ్మ్. డైలీ అంతే అప్పుడప్పుడు. అంతే. ఆ! అలాంటిది నిన్న సాయంత్రం ఎవరు ఫోన్ చేసారో ఏమో తెలీదు కానీ వచ్చి ఒక వ్యక్తి వచ్చి బండెక్కించుకొని హ్మ్. తీసుకెళ్ళాడు. ఆ హ్మ్. వ్యక్తి అనేది ఎవరో మనకు ఆ తెలీదు. ఫోన్ డేటా ఏమన్నా చూసారా? ఏమన్నా ఫోన్ ఫోన్ డేటా అనేది మనం పోలీసులకు నంబర్ చెప్పాం. ఫోన్ లేదు. ఫోన్ లేదు. మార్నింగ్ బాడీ దగ్గర ఫోన్ ఫోన్ లేదు. 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 ఆ! ఫోన్ వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. ఆ! ఫోన్ లేదు. హ్మ్. అలాగే మనం ఆ ఫోన్‌కి ఫోన్ చేస్తే ఎంబటనే స్విచ్ ఆఫ్ వచ్చింది. హ్మ్. స్విచ్ ఆఫ్ వస్తుంది. పోలీసు వాళ్ళకి మనం చెప్పాం అన్నీ. ఆ హ్మ్. నంబరు, డేటా పోలీసులేమన్నా చెప్పారా మళ్ళేమన్నా? ఈవినింగ్‌కి అది రిపోర్ట్ వస్తది. ఆ కాల్ హిస్టరీ ఈవినింగ్‌కి వచ్చిద్దని చెప్పారు. ఆ! అంతే తప్ప మనకి వేరేది ఇంకేం లేదు. పోస్ట్‌మార్టంలో ఏమన్నా చెప్పారా అన్న? ఇంకా రాలేదు రిపోర్ట్. ఇంకా రాలేదు. ఆ! సీసీ ఫుటేజ్‌లో ఏమన్నా సీసీ వచ్చిందా? ఫోటోస్‌లో ఇంకా క్లారిటీ ఏం రాలా. ఎవరొచ్చిపోయినట్టు ఇంకా ఏమన్నా? క్లారిటీ రాలా. ఆ! చెక్ చేస్తున్నారు. ఎంక్వైరీలో ఉంది. ఇంకేం క్లారిటీ రాలా. ఓకే. ఏమన్నా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం లవ్ స్టోరీస్ వీటి గురించి ఏమన్నా ఏం ఉన్నాయా? లేదు. అలాంటియేం లేవు. హ్మ్. అమ్మాయిలతో గాని, ఏమి గాని అసలు వేరే మిమ్మల్ని దోస్తులు ఏమన్నా గాని డ్రింక్ చేస్తాడా? అలాంటిది ఏమీ లేదు. ఆ! నార్మల్ వ్యక్తి. ఆ! మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నార్మల్ వ్యక్తి. ఆ! పని చేసుకోవడం, ఇంటికాడ మరి ఉండటం అంతే. చంపాల్సిన అవసరం అది ఎవరికొచ్చిందంటావు ఏం చెప్పు? జరిగిందనేది నిన్న నైట్ వచ్చి బండి ఎక్కించుకొని వెళ్ళాడు కదా! హ్మ్. అక్కడ ఏం జరిగింది? ఎవరు ఎక్కించుకొని పోయారు? ఏందనేది ఆ! చనిపోయిన అతనే తెలియాలి. ఆ! తీసుకెళ్ళిన వాడికి తెలియాలి. ఆ! మనకేం తెలీదు. ఓకే. మీకెలాంటి న్యాయం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి గాని, పోలీసులు గాని? ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు చంపాల్సొచ్చింది? హ్మ్. అంత దారుణంగా వాడు చేయాల్సిన తప్పేం చేశాడు? హ్మ్. అదనే మేము కోరుకుంటున్నాం. ఓకే. ఎన్నాళ్ళ నుంచి మీతో ఇట్లా మాట్లాడుతూ సరదాగా ఉండేవాళ్ళు? నాతో దగ్గర దగ్గర ఇక్కడ బొల్లారంలో హ్మ్. 1 ½ ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఆ! నాతో సరదాగా ఉంటాడు. ఆ! నా ఒక్కడితోనే తిరుగుతాడు. ఇంక వేరే అంటే ఎవరితో ఏం ఎవరితోనా లేదు. ఫోన్ మాట్లాడగానే ఏం గొడవలు లేదు. అలాంటియేం లేవు అసలు అసలు. గొడవలు కాదు. ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. ఆ! బొల్లారంలో ఒక ఫ్రెండ్ కూడా లేడు. ఆ! ఒక వ్యక్తి ఫేస్ కూడా నేను ఇంతవరకు చూడలా వాడి ఫ్రెండ్‌ని. ఆ! మా చాలా మంది మా రిలేషన్స్ ఉన్నారు. వాళ్ళతోనే తిరగడం. తిరగదు. ఆ! వాడు పని చేసుకోవడం, నాతో రావడం, నాతో మాట్లాడడం అంతే. ఇంక వేరేది ఏం లేదు. ఇదొక మిస్టరీ లేదా మరి? ఏమీ లేదు. అంటే మిస్టరీ లాగా ఉంది కదా! ఎవరు తెలియకుండా. అసలా ఎవడో వచ్చి హ్మ్. తీసుకెళ్లి హ్మ్. తెల్లారి చూసేలేక డెడ్ బాడీగా మన ఇంటి ముందు ఉన్నాడు. ఆ హ్మ్. తీసుకెళ్ళినోడు ఎవడు? ఎందుకు చంపారు? చంపాల్సిన తప్పు మా బామ్మర్ది ఏం చేశాడు? హ్మ్. అని మాకు తెలియాలి అంతే. ఓకే. హ్మ్. థాంక్ యూ. మీకేమైతారన్న అసలు? అల్లుడైతాడు. అల్లుడైతారు. ఎట్లా ఉంటాడు అసలు? కలుస్తా ఉండేవాళ్ళా మీతో? చెప్తున్నారు కదా! అసలు మనుషులతో తక్కువ ఉంటాడని. మనుషులతో చాలా తక్కువ ఉంటాడు. ఎవరితో ఆ! ఉండడు. జస్ట్ మా 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 వోడితో ఒక్కడితో ఉంటాడు. ఆ! వస్తాడు, పని అయితది. పని లేదు ఇంట్లో తిన్నాం. హ్మ్. కొంచెంసేపు ఈడ కూర్చుంటాడు. ఆ! ఫోన్ చూసుకొని మళ్ళీ పనుకున్నాం అంతే. అంతే. వాడు ఏడికెళ్ళాడు, ఎవరితో తిరగడు. ఆ! మరి ఎవరో తెలియకుండా ఎందుకు చంపారంటే? అందుకనే కదా మాకు తెలవదు. పొద్దున వచ్చేలేకి ఆ నైట్ వెళ్ళాడు. అమ్మ 10 నిమిషాలు వస్తున్నా అని ఫోన్ చేశాడు. డోర్ తెరిచి పెట్టమ్మన్నాడు. హ్మ్. అమ్మకి కొంచెం అక్కకి వాళ్ళతో ఇష్యూ ఉంటది. హ్మ్. పనుకున్నాను. వచ్చేలేకి ఇంకా రాలే. మార్నింగ్ అమ్మ లేచి వచ్చేలేకి కింద డెడ్ బాడీ ఉంది ఆ! బయట. ఫుల్ కొట్టేసి ఉన్నారు. ఎవరు కొట్ట వాడిని అంత కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మాకు ఇప్పుడు కొట్టే తెలవట్లేదు. చంపారు. కొట్టే చంపారు. ఆ! మరి దేనికి కోసారో మరి వాళ్ళకేమైనా పగలున్నాయా? అంత పగలని తిరగాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకడిని కొట్టపోయి ఇంకోడిని కొట్టి వాడిని చంపారా ఆ! తెలవదు మాకు. ఆ! తెలియకుండా అయితే ఇక్కడికొచ్చి పడేయరు కదా! ఎవరో అదే వ్యక్తి అని. ఇంటి ఇల్లు కూడా తెలిసిందంట ఆ వ్యక్తికి. ఇల్లు ఇక్కడ తెలిసింది. ఎవరో తెలిసిన వ్యక్తి అనుకోవచ్చా మనం? ఏమో అన్న మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తా అన్నారు కదా! ఇక వాళ్ళ హ్మ్. మీదనే ఏమన్నా డిపెండ్ ఉన్నాం. చెప్పారా పోలీసులు అట్లా? వాళ్ళు బి అన్నారు సీసీ కెమెరాలు ఎక్కడ వర్క్ అవ్వట్లేదు. హ్మ్. ఇక్కడున్న పోలీస్ సీసీ కెమెరా అది బి వర్క్ అవ్వట్లేదు అన్నారు. ఆ! ఏది వర్క్ ఇంకో అవ్వట్లేదు. ఇంకొకటి చూసినాము అక్కడ చూస్తే ఏమో నార్మల్ గా వెహికల్స్ వెళ్తున్నాయి తప్ప హ్మ్. అంత క్లారిటీ లేదు. ఒక దాంట్లో. ఒక దాంట్లో. వాళ్ళ అమ్మ నాన్న గాని ఎవరి మీద అనుమానం ఉందని చెప్పారా? వాళ్ళ అమ్మ నాన్న ఎవరికైనా? లేదు. ఈ ఎవరి పని మీద దగ్గర ఎళ్ళేటప్పుడు ఏమన్నా లేదు లేదు. పని కూడా మా వాళ్ళ దగ్గరనే చేస్తాడు. పని ఆ! ఎవరి దగ్గర చేయరు. మా ఇంట్లో మా వాళ్ళే కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరనే చేస్తాడు. పని అయిపోయింది వస్తాడు. తిన్నాం అంతే. రొటీన్ నార్మల్ డైలీ ఎట్లుంటదో అంతే. ఈ హ్మ్. రోజు ఏందంటే కొంచెం లేట్ అయింది. వస్తున్నా అమ్మా అని చెప్పాడంటే ఆమె కొంచెం టాబ్లెట్స్ తీసుకొని పడుకుంది. హ్మ్. మార్నింగ్ వచ్చేలాకి స్టోరీ అయిపోయింది. హ్మ్. మరి ఏ న్యాయం కోరుకుంటున్నారు ఆ వ్యక్తికి? మాకు న్యాయం అంటే అన్ని ఎవరు చంపారు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. దేనికి తీసుకెళ్ళాడు. హ్మ్. అంత పగ ఎందుకు మా వాడిని చంపాలని. ఆ! ఏమన్నా ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పాలి కానీ తీసుకెళ్ళి చంపి అసలు మా వాడిని అనుకొని చంపారా వేరే వాడిని చంపారా మాకు తెలియదు. మెయిన్ ఏంటంటే మాకు చంపినవాడు దేనికోసం చంపారు. హ్మ్.
ఎవరాళ్ళు అది పోలీసులు కనిపెట్టే అవకాశం ఉందంటే ఎందుకంటే సీసీలు కూడా లేవు కాబట్టి సీసీలు అంత వ్యక్తి కనపట్లేదు కాబట్టి చెప్తున్నారు. కనిపెట్టొచ్చు ఈ అంటారా? రోజు డిఎస్పీ సార్స్ వీళ్ళందరూ వచ్చారు, డాగ్ స్క్వాడ్ వచ్చింది, అన్ని వచ్చినాయి చెప్పారు. ఎట్లయినా మేము ఒక 2 రోజుల్లో కనిపెడతామని చెప్పారు. మీరు టెన్షన్ తీసుకోకండి అని అందరికి చెప్పేసి వెళ్ళారు. మరి వాళ్ళ మీద మేము అయితే హోప్స్ పెట్టుకున్నాం, చెప్తారేమో మాకు తెలవాలని. ఇంకా మేము ఇదే కోరుకుంటున్నాం న్యాయం జరగాలని మాకు.